ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మనమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచున్నప్పుడు మనం ఆయన మాటలను శ్రద్ధగా విందామా? ఈరోజు మనకు ఏం తెలియజేస్తున్నారో అవి శ్రద్ధగా విని ఆచరణలో పెడదామా? అలాగైతే ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని మాటలు శ్రద్ధగా విందాం. మనలో చాలామంది కూడా పాపం చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్న మనలో ఎప్పుడు కూడా తలెత్తుతూ ఉంటుంది కదా. నన్ను కూడా చాలామంది అడిగారు, పాపం చేయకుండా ఉండాలంటే నేను ఎంతగా పాపం చేయకుండా ఉండాలనుకున్నా కానీ సరే ఆటోమేటిక్గా తెలియకుండానే పాపం చేస్తున్నాను, తెలిసి తెలియకుండా చాలా తప్పిదాలు చేశాను, పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నన్ను నేను సరిచేసుకోవాలన్నా సరిచేసుకోలేకపోతున్నాను, కొన్ని మాటలు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా అనుకుంటున్న నీవు, నేను మారాలి, దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి అని అనుకుంటున్న నీ మనసును బట్టి ప్రభు కొన్ని మాటలు అంటే 4 విషయాలు నీతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకటేంటో తెలుసా? దేవుని మార్గంలో నడవడం. దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆయన నీకు సహాయం చేస్తారు. ఒకవేళ నీకు ఆ దేవుని మార్గం ఎలా అంటే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 3వ చరణం చదివినట్లయితే అక్కడ నీకు ఆ మాటలు నీకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే వారంగా ఉండాలి. అనేకమైన మాటలు, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటాం, మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. కానీ నీవు ఉంచుకోవాలి, నేను చదవాలి, దేవుని యొక్క మాటలు నేను ఇంకా వినాలి అని అనుకున్నట్లయితే ఆ యొక్క వాక్యాన్ని నువ్వు విని వదిలిపెట్టకుండా హృదయంలో దాచుకో, హృదయంలో ఉంచుకో, హృదయంలో దాచిపెట్టుకొని పదే 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 నువ్వు తలంచుకుంటూ రిమైండ్ చేసుకుంటూ ఉంటే ఆయన నీకు సహాయం చేస్తారు. అది కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ చరణంలో ఉంటుంది. అంతేకాకుండా 3వది ఏంటో తెలుసా నేస్తమా? దేవునిలో నిలిచి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, మనం దేవునిలో నిలిచి ఉండే వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మనం ప్రతిదినం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ సరి చేసుకునే వారంగా ఉండాలి. మనలో ఏమైనా పాపాలు ఉన్నప్పుడు మనం ఈ తప్పు నేను చేశాను అయ్యో అని తెలిసినప్పుడు దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అలాంటి మనసు నువ్వు పొందుకున్నట్లయితే, అలాంటి మనసును నీవు కలిగినట్లయితే పాపం చేయకుండా నీవు ఉండగలుగుతావు. దేవునిలో ఇంకా అత్యధికంగా నీవు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే నేను పాపం చేయకుండా నేను నీలో ఉండాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. చాలామంది యవనస్తులు నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఎంతో బాధపడతా ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన మార్చి నీకు మహిమార్థంగా ఉండే కృపదయ చేస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయము చేయమని ఈ చిన్ని ప్రార్థన స్తుతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.